దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము చెల్లును కాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన శుభనామంలో తండ్రి కృపా సన్నిధికి సమకూర్చబడిన దేవుని జనాంగమైన మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్లో వీక్షిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఓ చిన్న వర్తమానాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడును కాక. ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకను, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చుడా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే శ్రేష్టం ఎంతో, అంతకంటే, అందరూ చెప్పండి బిగ్గరగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా మరీ మంచి ఈవులనిచ్చును. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో మంచి ఈవులను ఇచ్చును. అందుకనే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏంటి? అడుగుడి మీకు ఇయ్యబడును. 11వ వచనం అంటాడు, అడుగు ప్రతివారికి, మీ పరలోకపు తండ్రిని అడుగు ప్రతివారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివానికి, అడుగు ప్రతివానికి. ఎవరిని అడగాలి? పరలోకమందున్న మన తండ్రిని. ఒకటి గుర్తుంచుకోండి, దేవునిని అడుగనందున మనమేమీ పొందటం లేదు అని చెప్పి మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన యాకోబు భక్తుడు తన పత్రికల్లో రాస్తాడు. చాలా జాగ్రత్తగానండి. మీ ఆత్మీయ జీవితానికి ఎంత అవసరమైన సత్యాన్ని చెప్తున్నా, తెలుసు అని అనుకోవద్దు. ఇందులో నుండి ఒక కొత్త కోణాన్ని మీరు వినబోతున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివారికి మీ పరలోకమందున్న తండ్రి ఎంతో మంచి ఈవులనిచ్చును. అడుగుడి అని చెప్పిన ఆయనే అడుగువారికి అంటున్నాడు. మరి అడగని వాడి సంగతి ఏంటి? సంకనాగిపోవడం అని అర్థం.
అంతేనా? ఏమయ్యో, నువ్వు దేవుని అడగలేదనుకో సంకనాకపోవటమే. ఆయన ఎత్తాడులే, చూసెత్తాడులే, ఆయన తెలిసిలే అని అంటే అట్టకుంటుంది వారు. అడుగుడి మీకు ఏపడుతుంది. అడుగు ప్రతి వారికి. అంటే నువ్వు అడగకపోతే నువ్వు దేవుని వలన ఏమీ పొందలేవు. అడుగనందున యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను. ఆయన అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. అడుగవలెను, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించబడును. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు అడుగవలెను, అప్పుడు అది ఆయన వానికి అనుగ్రహించును. యాకోబు పత్రికలు అంటాడు 4వ అధ్యాయంలో మరొక మాట చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున, అదుగో దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఈ మాట అందరూ చెప్పండి. దేవుని అడుగనందున అతనికేమీ దొరకదు. దేవుని అడుగనందున. చాలా మంది దేవునికి తెలుసులే, దేవుడి ఇస్తాడులే అని చెప్పేసి మౌనంగా ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడు. అడుగు వారికి మీ పరలోకమందున్న తండ్రి, మీ పరలోకమందున్న తండ్రిని అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడుగవలెను. అడుగుడి, అడుగవలెను, అడుగువారు మాత్రమే పొందుతారు. ఇది లేఖన సత్యం. అదే లేఖనం అంటుంది, మీరు అడుగనందున ఆయన యొద్ద నుండి మీకేమీ దొరకదు. మరి ఒక ప్రశ్న చేస్తున్నాను, ఎప్పుడైనా దేవునిని అడిగావా? నీవు దేవునిని అడిగావా? ఏం కావాలని అడిగావు? ఏది అవసరమని అడిగావు? ఎందుకు దేవుడు అడగమన్నాడు? మన ఆంతర్యాన్ని ఎరిగిన వాడు కదా ఆయన. మన మాట మన నాలుకకు రాకముందు అది ఆయనకి ఏమై ఉన్నది తెలుసు. మన హృదయంలో ఒక తలంపు పుట్టక మునిపి అది ఏమై ఉన్నదో ఆయనకి తెలుసు. మనం అడుగక మునిపే మన అవస్థ ఏంటో ఆయనకు తెలుసు అని పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది కదా. మరి ఇంకెందుకు అడగమంటున్నాడు? అడుగుడి అని దేవుడు ఎందుకు అంటున్నాడు తెలుసా? నీవు అడిగినప్పుడు నీవు ఎలాంటి కోరికను కలిగి ఉన్నావు అన్నది బహిర్గతమవుతుంది. దేవుడు అడగకుండానే నీకేదో ఇచ్చేశాడు అనుకోండి, అడగకుండానే దేవుడు ఏదేదో ఇచ్చేశాడు అనుకోండి, దానికి దేవుడు బాధ్యుడవుతాడు. దయచేసి వినండి, నువ్వు అడగకపోతే ఆయన ఏమి ఇవ్వడు. వింటున్నారా? నువ్వు అడగకపోతే ఆయన ఏమి ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీవు అడిగినప్పుడు నీ కోరిక ఏంటి, నీ డిజైర్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి ఆయనకు అర్థమవుద్ది. నువ్వు అడిగిన దాన్ని బట్టి
దేవుడు డిసైడ్ చేస్తాడు అది ఇవ్వాలా లేదని. అదే యాకోబు అంటాడు, మీరు అడిగినను, కొంతమంది అడిగినను భోగేచ్ఛల నిమిత్తం అడుగుదురు గనుక వారు తండ్రి వలన వారికి ఏమి దొరకదు. ఎప్పుడైనా దేవుని అడిగావా నువ్వు, ప్రభువా నీ రాకడ సమీపంగా ఉందయ్యా, నీవు మధ్యాకాశానికి వచ్చే వేళ ఆసన్నమైనదయ్యా, నాలో మాలో అనేకులలో భ్రష్టత్వం సంభవిస్తుందయ్యా, ఆధ్యాత్మికతలో దిగజారిపోతున్నాము, భక్తిలో పతనమైపోతున్నామయ్యా, మీరు వచ్చే వేలేమో సమీపమైందే అయ్యా, నా పరిశుద్ధతను నిలుపుకోవటానికి కావలసిన కృపనివ్వండి అయ్యా, సమర్పణలో నిలబడటానికి కావలసిన శక్తినివ్వండి అయ్యా. యాకోబు వలె రాత్రంతా ప్రార్థించగలిగిన అభిషేకం ఇవ్వండి అయ్యా. యోసేపు వలె పాపమునకు దూరంగా పారిపోయే శక్తినివ్వండి అయ్యా. మరెన్నడూ పాపము జోలికి వెళ్ళకుండా నిలిచి ఉండటానికి నీ అభిషేకమును నా మీద నిలపండి అయ్యా. నేను పేదవాడిగా ఉండి ఎవరికి చేయి చాపకుండా నా అవసరతలన్నీ తీర్చుస్తానని వాగ్దానం చేశావుగా, అవసరతలన్నీ తీరుస్తానన్నావుగా. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. ప్రతి వాని అవసరత తీరుస్తానన్నాడు కానీ కోరికలు తీరుస్తాననలేదు. అర్థమైందా? ఏమన్నాడు? హలో, అవసరతలు తీరుస్తానన్నాడు. ఆయన అబద్ధం ఆడడు. ప్రతి వాని అవసరత తీరుస్తానన్నాడు, కోరికలు తీరుస్తాననలేదు ఆయన. అప్పుడు నువ్వు అడిగినప్పుడు అది నీ అవసరత అనుకో, అది తీర్చబడుతుంది. ఒక గుడ్డివాడు ఉన్నాడండి, నాకు దృష్టిని ప్రసాదించమని అడిగాడు, అది వాని అవసరత, ఆయన తీర్చాడు. నా కుమార్తె సావనై ఉంది, బ్రతికించమని కనాను స్త్రీ అడిగింది, అది ఆమె అవసరత. యాయేరు వచ్చి నా కుమార్తె చనిపోయింది, బ్రతికించమని అడిగాడు, అది ఆమె అవసరత. నీకు ఇల్లు లేకపోతే, నిజంగా గూడు లేకపోతే ఉండటానికి ఒక ఇల్లు అడగటం తప్పులేదు. నీ బిడ్డలు మంచిగా చదువుకోవాలని అడగటం తప్పులేదు, అది అవసరత. ఉండటానికి ఒక ఇల్లునేమో అడగటం తప్పు కాదు. నీ అవసరత అయితే అది తప్పక దేవుడు వింటాడు. కానీ నీ భోగేచ్ఛలతో నింపబడిన కోరికలైతే ఆయన వినడు. ఎవడు నీ అవసరతను తీరుస్తానని వాగ్దానం చేశాడుగా. ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి వాని అవసరత నేను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ అవసరతను తీరుస్తాడు. అందుకని నీ అవసరతను నువ్వు అడిగినప్పుడు తెలుస్తుంది అది నీ అవసరత. లేవదే కాస్తంత బడాయికి అడుగుతున్నావా? అవసరత అది, లేకపోతే నీవేదైనా ఘనత కొరకు అడుగుతున్నావా? దేవుని దగ్గర న్యాయమైన త్రాసు ఉంది. ఆయన న్యాయమైన త్రాసులో నీవు అడిగిన దాన్ని తూస్తాడు. ఇది ఈ బిడ్డకు అవసరమా లేకపోతే ఘనత కొరకు అడుగుతున్నాడా అని అడుగుతాడు. దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు నీకు ఇవ్వాలా వద్దని. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీవు అడగకపోతే, దేవునిని అడుగకపోతే ఎన్నటికీ నువ్వు పొందవు. నమ్మండి. నీ బిడ్డలు స్థిరపరచబడాలని అడగండి. నాకు ఈ స్థితి నుండి విమోచింపమని అడగండి. ఎన్నాళ్ళు నా బిడ్డలు అంధకారంలో ఉండాలి ప్రభువా, నువ్వు నా దేవుడు కదా, ఎందుకు ఆ బంధకాల్లో వదిలేశా? తెలుసో తెలియక పొరపాట్లు చేసిన మాట వాస్తవమే. నన్ను శుద్ధి చేసి పవిత్రపరిచి నా దోషము నా పిల్లల మీద లేకుండా చేసి వారు నా బంధకాలను బయటికి తీసుకొని రండి అయ్యా. నువ్వు నా దేవుడు కదా, నా విమోచకుడు కదా, నన్ను ఉద్ధరించేవాడు కదా, నువ్వు సజీవుడవు కదా, కళ్ళుండి చూడని, నోరుండి మాట్లాడి, చేతులుండి కదపని, కాళ్ళుండి నడవని విగ్రహము వంటి వాడవు కాదుగా. ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? ఇది నా అవసరత. నా బిడ్డలను నీ తట్టు తిప్పుకోవటం నా అవసరత. నా బిడ్డలు కూడా నీ సన్నిధిలో ఉండటం నాకు ముఖ్యం. నా కుటుంబాన్ని నువ్వు కట్టగలవు. నీ అవసరత వలది ఏదైనా నువ్వు అడగొచ్చు దేవునిని.
అది నీ ఎంత పెద్ద అవస్థైనా నీ ప్రాణం పోతుంటే దాన్ని కాపాడమని అడగొచ్చు. నీకు ప్రాణాపాయం వస్తే దాన్ని తప్పించమని అడగొచ్చు. నువ్వు నాశనకరమైన ఊపిలో ఉంటే నన్ను పైకి లేపమని అడగొచ్చు. నీ అవస్థ అది. కష్టాల్లోని విమోచింపమని అడగొచ్చు, అది నీ అవస్థ. కానీ దురుద్దేశంతో ఘనతల కొరకు పాకులాడి అడగకూడదు. దేవుడు ఎవడు? అందుకే ప్రభు మాట్లాడుతుంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడుగు ప్రతివానికి. ఎవరికి? అడుగు ప్రతివారికి. అంతకంటే ఎంతో శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు దేవుడు. అడుగు వారికి ఇవ్వబడుతుంది. అడుగు వారికి పరలోకమందున్న తండ్రి శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు.